హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న పాపం ప్రతాప్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో ప్రతాప్ని చూపిస్తారు. ప్రతాప్ ఫాదర్ పేరు వీరయ్య. ఊరికి పెద్ద డబ్బు పలుకుబడి ఉంటుంది. ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ప్రతాప్ చిన్నతనంలో స్కూల్ డేస్ నుండి బుజ్జమ్మ అనే అదే ఊరికి చెందిన అమ్మాయిని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకా అలా తర్వాత ప్రతాప్ తనని ప్రేమిస్తున్నాడు అని తెలిసిన బుజ్జమ్మ ప్రతాప్కి తనంటే ప్రాణమని అర్థమయ్యే తనకి ప్రతాప్ ప్రేమ అండ్ మంచితనం నచ్చడంతో బుజ్జమ్మ కూడా ప్రతాప్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా కొన్ని రోజులకు ఒక రోజు బుజ్జమ్మ ప్రతాప్తో ఇప్పటి వరకు మనం ప్రేమలో గెలిచాం, ఇంకా పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో నేను చూడాలి అనుకుంటున్నా, అందుకే మనం పెళ్లి చేసుకుందామా అని అడగ్గా బుజ్జమ్మ కోసం ఏదైనా చేసే ప్రతాప్ తను అలా అడగగానే పెళ్లికి ఓకే అని చెప్తాడు. దాంతో ప్రతాప్ తను బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటానని తన ఫాదర్ వీరయ్యకి చెప్పగా అది విన్న వీరయ్య వారి పెళ్లికి ఒప్పుకోడు. ఎందుకంటే బుజ్జమ్మ వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీరయ్య తన కొడుకుని అదే ఊరికి చెందిన అధిక కట్నం ఇచ్చే పాపారావు కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతాప్ బుజ్జమ్మని లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అనడంతో తనకి ఎలాంటి కట్నం రాదు అని వారి పెళ్లికి నో చెప్తాడు. కానీ ప్రతాప్ తను బుజ్జమ్మనే పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అవ్వడంతో వీరయ్యకి మరో దారి లేక అయిష్టంగానే వారి పెళ్లి చేస్తాడు. దీన్ని కట్ చేస్తే ఇంకా అదే రోజు రాత్రి శోభనమని తెలిసిన ప్రతాప్ చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఫుల్ జోష్లో ఉంటాడు. అది చూసిన వీరయ్య తన దగ్గరికి వచ్చి భలే జోరు మీద ఉన్నావురా, చెప్పినా వినకుండా ప్రేమించాను అని పెళ్లి చేసుకున్నావు కదా, రేపటి నుండి నీకు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. రేపటి నుండి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల ఊర్లో నా పరువు పోయినా నీ బ్రతుకు నా చేతిలో చేతబడి బొమ్మ అయిపోతుంది, జాగ్రత్త అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే పాల గ్లాస్తో బుజ్జమ్మ గదిలోకి వస్తుంది. తనని చూసిన ప్రతాప్ తన దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకొని అలా ఇద్దరు దగ్గర అవుతారు. ఇంకా మరుసటి రోజు ఉదయం బుజ్జమ్మ రాత్రంతా నిద్రలేని దానిలాగా ఏ పని చేస్తున్నా నిద్రపోతూ తూలుతూనే ఉంటుంది. తనని అలా చూసిన ప్రతాపమ్మ ప్రతాప్ దగ్గరికి వచ్చి బుజ్జమ్మ ఏంట్రా ఏ పని చేస్తున్నా నిద్రపోతూనే చేస్తుంది అని అడగ్గా దానికి ప్రతాప్ సిగ్గుపడుతూ అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా 3 రాత్రులు గడిచిపోతాయి. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ మరుసటి రోజు ఉదయమే బుజ్జమ్మ ఊర్లోని పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టిస్తుంది. ఈ విషయం తెలిసిన వీరయ్య అండ్ ఊరి వాళ్ళు షాక్ అయ్యే అందరూ పంచాయతీ దగ్గరికి చేరుకొని పెళ్ళయి 3 రోజులు గడిచిపోయాయి అంతే, అప్పుడే ఈ పంచాయతీ ఏంటి అనుకుంటారు. పెద్ద మనుషులు బుజ్జమ్మని అసలు ఈ పంచాయతీ ఎందుకు పెట్టించావు, నీ సమస్య ఏంటో చెప్పమ్మా అని అడగ్గా దానికి బుజ్జమ్మ ప్రతాప్ రాత్రి గదిలో పడుకునేటప్పుడు కలవరిస్తున్నాడు, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తుంది. అయితే అది విన్న ఊరి వాళ్ళు అండ్ ఊరి పెద్దలకే ప్రతాప్ మగతనం మీద కొంచెం డౌట్ వచ్చి బుజ్జమ్మని సుఖపెట్టట్లేదేమో అని ప్రతాప్ని కూడా అదే విషయం గురించి అడగ్గా అది విన్న వీరయ్యకి చాలా కోపం వచ్చి వాడు నా కొడుకు, వాడి మగతనాన్ని అనుమానిస్తున్నారా, వీడు ఏదో ప్రేమించాను అంటే పెళ్లికి ఒప్పుకున్నా వీళ్ళది సంసారాన్ని ఇలా పంచాయతీలో పెట్టే లఫంగి ఫ్యామిలీ అని తెలిస్తే ఈ పెళ్లి చేసేవాడినే కాదు అంటాడు. ఇది విన్న బుజ్జమ్మ ఫాదర్కి చాలా కోపం వచ్చి అలా ఇద్దరు గొడవ పడగా అక్కడి వారు వారిని ఆపుతారు. ఇంకా అదంతా చూసిన ప్రతాప్ బుజ్జమ్మ దగ్గరికి వచ్చి ఏంటి బుజ్జమ్మ ఇదంతా, ఒక్క మాట నాతో చెప్తే అయిపోయేది కదా, ఇప్పుడు చూడు నువ్వు చేసిన పనికి ఎంత పెద్ద గొడవ అవుతుందో అంటాడు. దానికి బుజ్జమ్మ నీకు నేను ఏమీ చెప్పలేదా ప్రతాప్, బాగా గుర్తు చేసుకో అనగా ప్రతాప్ గుర్తు చేసుకుంటాడు. నిజానికి మొదటి రాత్రి జరిగిన మరుసటి రోజు నుండే బుజ్జమ్మ ప్రతాప్తో ఏదో చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. కానీ ప్రతాప్ తన మాట విని ఉండడు. బుజ్జమ్మ ప్రతాప్తో ప్రేమిస్తున్నప్పుడు నా ప్రతి మాట సుప్రభాతంలా వినేవాడివి, నా ఫోన్ కోసం గంటలు గంటలు ఎదురు చూసేవాడివి, పెళ్ళి అయిపోగానే అదంతా ఏమైంది, నేను నీకు ఇప్పుడు బానిసనైపోయానా చెప్పు, 2 నిమిషాలు నా సమస్య చెప్పుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వలేదు, ఇందులో ప్రేమ ఎక్కడుంది, నీకు ఉన్న సమస్య ఏంటో నీకు పూర్తిగా చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ చెప్పను, ఇప్పటికీ నా మీద నీకు ఉంది నిజమైన ప్రేమ అని నేను నమ్మాలి అంటే నీకు ఉన్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకుని ఆ సమస్యని పోగొట్టుకుని రా, అప్పటిదాకా నీ ప్రేమని నమ్మను అని అక్కడ నుండి తన పేరెంట్స్ని తీసుకుని వెళ్ళిపోగా అదంతా విన్న ప్రతాప్ అసలు తన సమస్య ఏంటో అని ఆలోచనలో పడతాడు. ఇంకా బుజ్జమ్మ పేరెంట్స్ అంటూ ప్రతాప్ అమ్మ బుజ్జమ్మకి ఎంత నచ్చి చెప్పాలని చూసినా సరే బుజ్జమ్మ వారితో సమస్య నాదే, చెప్పినా మీకు అర్థం కాదు అని చెప్తుంది. ఇంకా బుజ్జమ్మ వల్ల ఊర్లో తన పరవంతా పోయిందని, దీనంతటికీ కారణం ప్రతాప్ అని వీరయ్య తనపై సీరియస్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు నుండి ప్రతాప్ అసలు తన సమస్య ఏంటో ఎలా తెలుసుకోవాలో అర్థం కాక నిద్రలో వచ్చే సమస్యల కోసం పరిష్కారాలు వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇంక ఇదిలా ఉంటే వీరయ్య కోడలు బుజ్జమ్మ వెళ్ళిపోయిందని ఊరంతా తెలియడంతో వీరయ్య ఫ్యామిలీని చూసి కొంతమంది జాలి చూపిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ప్రతాప్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న ప్రతాప్
ప్రతాప్ పేరెంట్స్ చాలా బాధపడతారు. ఇంకా ప్రతాప్ కూడా తన ప్రాణంలా ప్రేమించే బుజ్జమ్మ దూరం అవడంతో చాలా బాధపడుతూ తన సమస్య ఏంటో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ తన సమస్య ఏంటో అర్థం కాక బాధపడడంతో ప్రతాప్ని అలా చూస్తున్న తన ఫ్రెండ్ సాగర్ తనకి ధైర్యం చెప్తాడు. మరో పక్క బుజ్జమ్మ కూడా ప్రతాప్కి దూరం అవడంతో చాలా ఫీల్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రతాప్ గురించి ఊరిలో అందరూ ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉండడంతో అదంతా చూస్తున్న వీరయ్య అదే విషయం తన డాక్టర్ ఫ్రెండ్ అయిన శ్రీనుకి చెప్పి బాధపడగా అది విన్న శ్రీను ప్రతాప్ గురించి ఊర్లో వాళ్ళు తప్పుగా మాట్లాడకూడదు అంటే ఒకటే దారి ఉంది. అదేంటంటే ప్రతాప్కి రెండో పెళ్లి చేయాలి. ఎలాగో పాపారావు తన కూతురికి ప్రతాప్ని ఇచ్చి పెళ్లి చేయాలని చాలా ఆశపడేవాడు కదా. కానీ చివరిలో బుజ్జమ్మతో ప్రేమ పెళ్లి చేశావు. అప్పటి నుండి పాపారావు నీ మీద కోపంగానే ఉన్నాడు. కానీ ఎలాగో అలా తనని నువ్వే కూల్ చేసి రెండో పెళ్లికి ఒప్పించు అని చెప్పడంతో అది విన్న వీరయ్య కూడా ఓకే అని చెప్పి అలా పాపారావుని కలవటానికి బయలుదేరతాడు. మరో పక్క పాపారావు తనకి ఎంతో ఇష్టమైన షకీలా సినిమా ఊరి థియేటర్లో రిలీజ్ అయిందని తెలిసి ఆ సినిమా చూడడానికి ఆశగా వెళ్ళగా అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టి ఉండడంతో సినిమాని ఎలాగైనా చూడాలి అని అక్కడి వారందరినీ ఒక్క టికెట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా సరే ఎవరూ టికెట్ ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక బాధగా షకీలా వాల్ పోస్టర్ వైపు చూస్తూ నిల్చొని ఉంటాడు. అప్పుడే వీరయ్య విషయం కనుక్కుని 2 టికెట్స్ తీసుకుని అక్కడికి రాగా తనని చూసిన పాపారావుకి మొదట కోపం వస్తుంది. కానీ మూవీ టికెట్స్ చూసి కూల్ అయ్యి అలా ఇద్దరు థియేటర్లోకి వెళ్ళి మూవీ చూస్తారు. అప్పుడే వీరయ్య తన కొడుక్కి రెండో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేద్దామని అడగ్గా అది విన్న పాపారావు కూడా ఓకే అని చెప్పడంతో వీరయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫస్ట్ సీన్లో ప్రతాప్ బాగా ఆలోచించి అసలు తన సమస్య ఏంటో తెలుసుకోవాలని తన ఫ్రెండ్ సాగర్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు నిద్రలో ఏదో సమస్య ఉంది, ఆ సమస్య ఏంటో అర్థం కావటం లేదు, ఆ సమస్యకి ట్రీట్మెంట్ ఉందా అని అడగ్గా దానికి డాక్టర్ సమస్య ఏంటో తెలిస్తేనే కదా ట్రీట్మెంట్ ఉందో లేదో చెప్పగలం, అసలు సమస్యనే తెలియకపోతే ఎలా, సరే నీకు నిద్రలో ఉన్న సమస్య ఏంటో తెలుసుకోవాలి అని ఉంటే నువ్వు నిద్రపోయేటప్పుడు నీ పక్కన ఒకరిని ఉంచుకొని పడుకో, అప్పుడు నువ్వు నిద్రలో ఉన్న సమస్య ఏంటో నీ పక్కవాడు చూస్తాడు కదా, అప్పుడు నీ సమస్య ఏంటో తెలిసిపోతుంది అని చెప్పడంతో అది విన్న ప్రతాప్కి ఆ ఐడియా నచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క బుజ్జమ్మ ఫాదర్ వెళ్ళి బుజ్జమ్మ ఫ్రెండ్ అయిన కరుణాని కలిసి బుజ్జమ్మ సమస్య ఏంటో చెప్పకుండా ఇలాగే ఉంటే తన జీవితం నాశనం అయిపోతుందేమని భయంగా ఉంది తల్లి, అందుకే నువ్వే తనతో మాట్లాడి అసలు సమస్య ఏంటో తెలుసుకో అని చెప్పి బాధపడడంతో అదే రోజు కరుణ వెళ్ళి బుజ్జమ్మని కలిసి అసలు ఏమైందే నీకు, అక్కడ వారిని ఇక్కడ నీ ఫ్యామిలీని బాధ పెడుతూ ఎలా ఉండగలుగుతున్నావు, అసలు సమస్య ఏంటి అని అడగ్గా దానికి బుజ్జమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని 3 రాత్రుల తర్వాత పంచాయతీలో నిలబెట్టాను అంటే దాని వెనుక కారణం ఎంత బలమైందో ఎంత భయపెట్టిందో నాకు మాత్రమే తెలుసు అంటుంది. అది విన్న కరుణ కొంపదీసి ప్రతాప్లో ఏదైనా లోపముందా అని అడగ్గా దానికి బుజ్జమ్మ మీరందరూ అనుకునే లోపాలు ఏవి తనలో లేవు కానీ అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి బుజ్జమ్మ ప్రతాప్తో గడిపిన 3 రాత్రుల్లో కూడా ప్రతిరోజు రాత్రి 12 గంటలు కాగానే ప్రతాప్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా 3 రాత్రులు ప్రతాప్ అలాగే ప్రవర్తిస్తూ ఉండడంతో బుజ్జమ్మ ఫుల్గా భయపడిపోయే జీవితాంతం తను అది భరించలేను అని ఫిక్స్ అయ్యే అలా చేసి ఉంటుంది. అది విన్న కరుణ సమస్య పెద్దదే అనిపిస్తుంది, మరి సమాధానం ఎలా అని అడగ్గా దానికి బుజ్జమ్మ నేనంటే ప్రతాప్కి ప్రాణం, ఒకేసారి తన వల్ల ఇలా జరుగుతుంది అని చెప్తే తను ఏమైపోతాడో అని భయంగా ఉంది, కానీ మెల్లగా తనే తెలుసుకుంటే అర్థం చేసుకుని నా ప్రేమ కోసం తన సమస్యని పోగొట్టుకుని నా దగ్గరికి వస్తాడు అనే నమ్మకం నాకుంది అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క ప్రతాప్ అండ్ సాగర్ డ్రింక్ చేస్తూ ఉండగా అప్పుడే ప్రతాప్ సాగర్తో నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలిరా, నిద్రలో నా సమస్య ఏంటో తెలిసి దాన్ని పోగొట్టుకుంటేనే నా భార్య కాపురానికి వస్తా అంటుంది కాబట్టి ముందు నా సమస్య ఏంటో తెలుసుకోవాలి, అందుకే ఈ రోజు నుండి నువ్వు కూడా నాతో పాటే పడుకుని అసలు నా సమస్య ఏంటో నువ్వే కనిపెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయగా ప్రతాప్ బాధని చూసిన సాగర్ సరే అని చెప్పి ఆ రోజు నుండి ప్రతాప్తో పాటే కలిసి పడుకుంటూ ఎప్పుడూ తనతోనే కలిసి తిరుగుతూ ఉంటారు. అయితే ప్రతాప్ అండ్ సాగర్ కలిసి పడుకోవడం చాలా క్లోజ్గా ఉండడం చూస్తున్న ఊర్లో వాళ్ళందరికీ వారిద్దరిపై అనుమానం వచ్చి ఇద్దరు అదో టైప్ అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా ఈ విషయం కాస్త పాపారావుకి తెలిసి వెంటనే వీరయ్య దగ్గరికి వెళ్ళి నీ కొడుక్కి నా కూతురునిచ్చి ఇంకా పెళ్లి చెయ్యను అంటాడు. అది విన్న వీరయ్య మళ్ళీ ఏమైందని అడగ్గా దానికి పాపారావు నీ కొడుకు మగవారితో కలిసి పడుకుంటున్నాడు అని ఆ సాగర్ గాడితో కలిసి తిరుగుతున్నాడు అని ఊరంతా మాట్లాడుకుంటున్నారు, అలాంటి వాడికి నా కూతురుని ఇవ్వను అనగా అది విన్న వీరయ్యకి చాలా కోపం వచ్చి పాపారావుని కొట్టి నేరుగా ఇంటికి వెళ్ళి ప్రతాప్పై సీరియస్ అయ్యి నువ్వు ఇష్టపడ్డావనే కదా ప్రేమ పెళ్లి చేస్తే ఆ బుజ్జమ్మ మన పరువంతా తీసి పుట్టింటికి వెళ్ళిపోయింది, తను ఇంకా తిరిగి రాదు అని నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటే ఇప్పుడు నువ్వేమో ఆ సాగర్ గాడితో కలిసి చట్టాపట్టలేసుకుని తిరుగుతున్నావని రాత్రులు కూడా కలిసి పడుకుంటున్నారు అని ఇద్దరు తేడా అని ఊరంతా మాట్లాడుకుంటున్నారు, అసలు ఏమైందిరా నీకు అని అడగ్గా ఇప్పుడే సాగర్ కూడా అక్కడికి వస్తాడు. ప్రతాప్ తన ఫాదర్తో నా సమస్య ఏంటో తెలుసుకోవడానికే సాగర్ని నాతో పాటు పడుకోమని చెప్పాను, ఇప్పుడు చెప్పరా సాగర్ నిద్రలో నాకు ఏదైనా సమస్య ఉందా అని అడగ్గా దానికి సాగర్ ఎలాంటి సమస్య లేదు, రాత్రంతా బాగానే నిద్రపోతున్నావని చెప్పడంతో అది విన్న ప్రతాప్ ఇప్పుడు నాకు ఎలాంటి సమస్య
సమస్య లేదు అని క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడే బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి తనని మన ఇంటికి తీసుకొని వస్తాను, ఊరి వాళ్ళ నోరందరూ మోపిస్తాను అని అలా ప్రతాప్ బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి బుజ్జమ్మతో సాగర్ నాతో పాటు కొన్ని రోజులు పడుకున్నాడు, వాడే చెప్పాడు నాకు ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు అని, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని కన్ఫర్మ్ అయింది కదా, పద మన ఇంటికి వెళ్దామని చెప్పగా బుజ్జమ్మకి ఇంకా కొంచెం డౌట్గానే ఉంటుంది. కానీ ప్రతాప్ కాన్ఫిడెంట్గా చెప్పడంతో తనని నమ్మి తనతో పాటు తిరిగి ప్రతాప్ ఇంటికి వెళ్తుంది. దాంతో ప్రతాప్ అండ్ బుజ్జమ్మ పేరెంట్స్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ప్రతాప్ నిద్ర లేవగానే ఇక్కడే ఎదిరిపోయే ట్విస్ట్, బుజ్జమ్మ లెటర్ రాసి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ లెటర్ని చూసిన ప్రతాప్ షాక్ అయ్యి ఆ లెటర్ తీసుకొని చదవగా అందులో నిన్ను నీ ప్రేమని నమ్మి నీతో వచ్చాను, కానీ నీ సమస్య పోలేదని నాకు అర్థమైంది, అందుకే మళ్ళీ వెళ్ళిపోతున్నాను అని ఉంటుంది. అది చదివిన ప్రతాప్ వెంటనే మళ్ళీ బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి అసలు నా సమస్య ఏంటో చెప్పకుండా నువ్వు ఇలా చేస్తే ఎలా, ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను అనగా బుజ్జమ్మ పేరెంట్స్ కూడా ప్రతాప్కి సపోర్ట్ చేస్తారు. అప్పుడే బుజ్జమ్మ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ప్రతాప్తో మా అమ్మా నాన్నలని ఎదిరించి ప్రేమించిన నిన్ను పెళ్లి చేసుకుంది, ఇష్టమైన వాడితో జీవితాంతం సంతోషంగా బ్రతకొచ్చు అని, కానీ నీ సమస్య గురించి తెలిసాక భయంతో నేను బ్రతకలేను, నీ సమస్య ఏంటి ఏంటి అని అడుగుతున్నావు కదా, నీ సమస్య ఎవరికీ తెలియకూడదు అని నువ్వు కలవరిస్తున్నావని అందరి ముందు అబద్ధం చెప్పాను, కానీ నీ సమస్య ఏంటో చూడు అని బుజ్జమ్మ తన డ్రెస్ తీసేసి తన శరీరం మీద ఉన్న గాయాలు చూపిస్తుంది. ఆ గాయాలు చూసిన ప్రతాప్ షాక్లో ఉండగా బుజ్జమ్మ తనతో నువ్వు రాత్రి నిద్రలో నన్ను కొడుతున్నావు ప్రతాప్, ఇదే విషయం నీకు చాలాసార్లు చెప్పాలి అనుకున్నా నువ్వు నా మాట పట్టించుకోలేదు, ఇంకా ఇలా ప్రతిరోజు బాధని భరిస్తూ నీతో బ్రతకలేను, ఇదే నీ సమస్య అని చెప్పి ఎమోషనల్ అవ్వగా తను ప్రాణంగా ప్రేమిస్తున్న బుజ్జమ్మని తనే కొడుతూ టార్చర్ చేస్తున్నాను అని తెలిసిన ప్రతాప్ బుజ్జమ్మ శరీరం మీద గాయాలు చూసి ఫుల్గా ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ప్రతాప్ని చూసిన అదే ఊరికి చెందిన సత్తి నవ్వుతో ఏరా ప్రతాప్ నీ భార్య రెండోసారి నేను వదిలి వెళ్ళిపోయిందంట కదా అని కామెడీ చేయగా అది కాస్త అక్కడే ఉన్న ప్రతాప్ ఫాదర్ వీరయ్య చూసి కోపంతో సత్తిని బాగా కొట్టి బుద్ధి చెప్తాడు. మరోపక్క బుజ్జమ్మ బాధపడుతూ ఉండడం చూస్తున్న తన పేరెంట్స్ కూడా తనని చూసి అలా చాలా ఎమోషనల్ అవుతారు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన ప్రతాప్ ఇంతకీ తను బుజ్జమ్మ చెప్పినట్లే నిజంగానే అలా ప్రవర్తిస్తున్నానా లేదా తెలుసుకోవాలి అని అదే ఊరికి చెందిన వీడియోగ్రాఫర్ రఘు దగ్గరికి వెళ్ళి తనకి కొంత డబ్బు ఇచ్చి తను పనుకున్నప్పుడు వీడియో తీయాలని చెప్పి అలా ప్రతాప్ నిద్రపోతాడు. రఘు వీడియో తీయడం స్టార్ట్ చేస్తాడు. అయితే నిజంగానే నిద్రలో ప్రతాప్ అక్కడే ఉన్న రఘుని కొడుతూ తన పైకి వస్తువులు విసిరేస్తూ గాయపరుస్తాడు. ఆ వీడియో చూసిన ప్రతాప్ కూడా షాక్ అయ్యే అసలు తను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక ఇంటికి వెళ్ళి ఆ రోజు నుండి నిద్రపోవడమే మానేస్తాడు. అలా 3 రోజుల నుండి నిద్రపోకుండా బాధపడుతున్న ప్రతాప్ని చూసిన తన అమ్మ తన దగ్గరికి వచ్చి ఏమైందిరా 3 రోజుల నుండి నిద్రపోలేదు, ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుంది అనగా దానికి ప్రతాప్ నా సమస్యకి ఇంతకన్నా పరిష్కారం కనబడ్డం లేదమ్మా, నాకున్న సమస్య తెలిసాక ఇంకా బుజ్జమ్మ నాతో ఉండదేమో అని చాలా బాధగా ఉంది, ఆ 3 రాత్రులు నా వల్ల నరకం చూసి ఉంటుంది అని ఫీల్ కాగా తన అమ్మ తనకి ధైర్యం చెప్తుంది. అప్పుడే ప్రతాప్ తన అమ్మతో అమ్మ నాకు ఈ సమస్య ఉంది అని నీకు ముందే తెలుసు కదా, నాకు ఈ సమస్య ఎలా వచ్చింది, నాకు ఎందుకు చెప్పలేదు అని అడగ్గా దానికి తన అమ్మ జరిగింది చెప్తుంది. నిజానికి ప్రతాప్కి చెల్లెలు కూడా ఉండేది. చిన్నతనంలో ఇద్దరు ఆడుకుంటూ ఉండగా అప్పుడే కొన్ని కుక్కలు ప్రతాప్ని కొరకడానికి తన వైపు రాగా వాటిని చూసిన ప్రతాప్ భయంతో అక్కడే ఉన్న చెట్టుని ఎక్కేస్తాడు. అయితే అప్పుడే ఆ కుక్కలు అక్కడే ఉన్న తన చెల్లెలపైకి వెళ్తాయి. అది చూసిన ప్రతాప్ తన చెల్లెల్ని కాపాడాలని చూసి కాలు జారి కింద పడే తలకి బలమైన గాయం కాగా ఆ కుక్కలు కరిచి తన చెల్లెలు అక్కడికక్కడే చనిపోతుంది. అయితే తలకి అయిన బలమైన గాయం వల్ల తన చెల్లెలు చనిపోయిన విషయంతో పాటు అప్పటిదాకా జరిగినవన్నీ ప్రతాప్ మర్చిపోతాడు. కానీ కుక్కలు తన మీదకి అటాక్ చేయడానికి రావడం ప్రతాప్ వాటిని చూసి ఫుల్గా భయపడిపోవడం అనేది తన సబ్కాన్షియస్ మైండ్లో అలాగే ఉండిపోవడంతో అప్పటి నుండి రాత్రి నిద్రపోయాక అదే గుర్తొస్తూ ఫుల్గా భయపడిపోతూ తన పక్కన ఉన్న వారిని కొడుతూ విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసి ఉంటాడు. అది గమనించిన తన అమ్మ ఆ రోజు నుండే ప్రతాప్ని ఒంటరిగా గదిలో పడుకోబెడుతుంది. అలా ప్రతాప్ పెద్ద అయ్యే కొద్దీ ప్రతాప్ నార్మల్ అవుతాడులే అనుకుంటుంది. అలా పెద్దగా అయ్యాక ప్రతాప్ కూడా కొంచెం నార్మల్ అవుతాడు. అయితే అదే టైంకే ప్రతాప్ తను బుజ్జమ్మని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టడంతో ప్రతాప్ కూడా నార్మల్ అయ్యాడు అనుకున్న తన అమ్మ తన సమస్య గురించి ప్రతాప్కి చెప్పకుండానే తనకి పెళ్లి చేసి ఉంటుంది. అయితే పెళ్ళైన మొదటి రాత్రే ప్రతాప్ బిహేవియర్ చూసిన బుజ్జమ్మ ప్రతాప్ అమ్మకి అదే విషయం చెప్పగా ప్రతాప్కి సమస్య ఇంకా అలాగే ఉందని అర్థమవుతుంది. అయితే ఆ సమస్య గురించి ప్రతాప్కి చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో అని ఇప్పటిదాకా చెప్పి ఉండదు. అలా అంతా చెప్పి నీ మీద ఉన్న ప్రేమతోనే నీకు నిజం చెప్పలేదురా అని ఎమోషనల్ అవ్వగా అది విన్న ప్రతాప్ కూడా చాలా బాధపడతాడు. నెక్స్ట్ సీన్ లో బుజ్జమ్మ ఫాదర్ బుజ్జమ్మ బాధని చూడలేక ప్రతాప్ దగ్గరికి వచ్చి నా కూతురు కొన్ని రోజులుగా నీ విషయంలో నలిగిపోతుంది, తండ్రిగా తనని అలా చూడలేక అడుగుతున్నాను, నా కూతురి జీవితానికి ఒక పరిష్కారం ఉండాలి అనుకుంటున్నా, అందుకే ఉగాది కొత్త జీవితాన్ని ఇస్తుంది అంటారు కదా, 45 రోజుల్లో ఉగాది ఉంది, ఆలోపు నువ్వు బుజ్జమ్మని మీ ఇంటికి తీసుకెళ్ళలేకపోతే ఇంకా దాన్ని మర్చిపో అని చెప్పి వెళ్ళిపోగా అది విన్న ప్రతాప్కి తన సమస్యని ఎలాగైనా పోగొట్టుకొని బుజ్జమ్మని తన ఇంటికి
తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ప్రతాప్ ఫ్రెండ్ సాగర్ పాపారావు కూతురు ప్రియాని ప్రేమిస్తూ ఉంటాడు. ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలని తన ఫాదర్ కూడా అదే విషయం చెప్పి మరుసటి రోజు ప్రియా ఫాదర్ పాపారావుతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి తన ఇంటికి వెళ్ళగా పాపారావు వారితో బుజ్జమ్మ ఎలాగూ తిరిగి రాదు అని నా కూతుర్ని మళ్ళీ ప్రతాప్కే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. అంతేగాక పాపారావు క్యారెక్టర్ సాగర్ ఫాదర్కి అస్సలు నచ్చక ఈ పెళ్లి జరగదు అనడంతో సాగర్ చాలా బాధపడతాడు. ఇంకప్పుడే ప్రతాప్ తన దగ్గరికి వచ్చి నిజం చెప్పరా, నువ్వు నాతో పాటు చాలా రోజులు పడుకున్నావు కదా, నేను ప్రశాంతంగానే నిద్రపోయాను అని చెప్పావు కదా, నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్పావు కదా అని అడగ్గా దానికి సాగర్ తన శరీరం మీద ఉన్న గాయాలు చూపించి నువ్వు నా ఫ్రెండ్విరా, నిజం చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని, ప్రశాంతంగానే నిద్రపోతున్నావు అని నీకు అబద్ధం చెప్పాను, ఇవి నువ్వు కొట్టిన దెబ్బలే అని చెప్పడంతో అది విన్న ప్రతాప్కి ఇప్పుడు బుజ్జమ్మని దక్కించుకోవాలి అంటే తన సమస్యకి పరిష్కారం ఏంటో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే అదే ఊరిలో పిచ్చివాడిగా తిరిగే పురుషోత్తం ఇప్పుడు పిచ్చి మొత్తం తగ్గిపోయి నార్మల్గా అయి ఉండడం చూసి షాక్ అయ్యే విషయం తెలుసుకోగా అమెరికా నుండి వచ్చిన సైకియాట్రిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తనకి ట్రీట్మెంట్ ఇచ్చి పిచ్చి మొత్తం తగ్గించి మంచివాడిలా మార్చాడు అని, తను నిద్రలో ఉన్న సమస్యలకి కూడా ట్రీట్మెంట్ చేస్తాడు అని, మరో 15 రోజుల్లో మళ్ళీ అమెరికాకి తిరిగి వెళ్ళిపోతాడని తెలియడంతో తనకి ఉన్న సమస్యకి చివరి హోప్గా ప్రతాప్ వెళ్ళి సుబ్రహ్మణ్యాన్ని కలిసి తనకి ఉన్న సమస్య గురించి పెళ్లి తర్వాత జరిగిన విషయాలన్నీ చెప్పి మీరు ఉండే ఈ 15 రోజులైనా నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి, నా బుజ్జమ్మ నాకు దక్కాలి అంటే నాకు ఉన్న చివరి ఆశ మీరే అని చెప్పి ఎమోషనల్ అవ్వగా ప్రతాప్ బాధ అర్థం చేసుకున్న సుబ్రహ్మణ్యం కూడా సరే అని చెప్పి ఆ రోజు నుండి ప్రతాప్ని మానసిక వైద్యశాలలో ఉంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు ప్రతాప్కి ట్రీట్మెంట్ చేసిన సుబ్రహ్మణ్యం తనతో నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయిన ఏదో సంఘటన వల్ల నువ్వు ప్రతిరోజు చూసినవి రాత్రి నిద్రపోయాక ఊహించుకొని అలాగే నీ పక్కన ఉన్న వారితో బిహేవ్ చేస్తున్నావు, అయితే ఈ ట్రీట్మెంట్ వల్ల నీలో మార్పు మొదలైంది అని చెప్పడంతో ప్రతాప్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క వీరయ్యకి ప్రతాప్ మెంటల్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని తెలిసి షాక్ అయ్యి వెంటనే వెళ్ళి ప్రతాప్ని కలిసి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా, నువ్వు చేస్తున్న పనుల వల్ల ఊర్లో మన పరువంతా పోతుంది, ఇదంతా నువ్వు ఆ బుజ్జమ్మ కోసమే కదా చేస్తున్నావు, కావాలంటే నీకు దానికంటే అందమైన దాన్ని తెచ్చి పెళ్లి చేస్తాను, దాన్ని మర్చిపోయి ఇవన్నీ వదిలేసి ఇంటికి రా, నేను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నా, నాది కూడా తండ్రి ప్రేమనే అర్థం చేసుకోరా అనగా దానికి ప్రతాప్ బుజ్జమ్మ అంటే నాకు ప్రాణం నాన్న, నా భార్య వెనక్కి రావాలి అన్నా, నీ పరువు కాపాడాలి అన్నా, నా బతుకు మారాలి అన్నా, నాకు ఉన్నది ఈ ఒక్క అవకాశం మాత్రమే అని చెప్పి లోపలికి వెళ్ళిపోగా ప్రతాప్ ఇలా తయారవడానికి కారణం బుజ్జమ్మ అంటూ తన ఫ్యామిలీ అని వీరయ్య కోపంతో బుజ్జమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళి వారితో గొడవపడి నానా మాటలు అంటాడు. దాంతో బుజ్జమ్మ ఫాదర్కి కూడా కోపం వచ్చి అలా ఇద్దరు గొడవ పడగా అదంతా చూస్తున్న బుజ్జమ్మ వీరయ్యని ఆపి మీరు చేసేది తప్పు మావయ్య అంటుంది. దానికి వీరయ్య నేనే కరెక్ట్, నువ్వు చేసేదే తప్పు అంటాడు. దానికి బుజ్జమ్మ అయితే ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి, మీరు రోజు వెళ్ళే దారిలో ఒక ఆడుకునే పిల్లాడు మీపై రాయి విసిరితే ఏం చేస్తారని అడగ్గా దానికి వీరయ్య చెప్పు తీసుకొని కొడతాను అంటాడు. దానికి బుజ్జమ్మ రెండో రోజు కూడా వాడు అలాగే చేస్తే ఏం చేస్తారనగా దానికి వీరయ్య వాడి అమ్మ అయ్యని పిలిచి బుద్ధి చెప్పండి అని వారిని తిడతా అంటాడు. దానికి బుజ్జమ్మ మరి మూడో రోజు కూడా అలాగే చేస్తే ఏం చేస్తారనగా దానికి వీరయ్య తూ బుద్ధి లేని గాడిద కొడుకు అనుకుని ఇంకా అటువైపు వెళ్ళడమే మానేస్తా అంటాడు. దానికి బుజ్జమ్మ నేను ఆ పిల్లాడినే మార్చాలి అనుకుంటున్నా, ప్రతాప్ని నమ్మిన జీవితమే ఇచ్చా, పాపమని జాలి పడ్డానికి అంగవైకల్యం ఉన్నోడో కోప్పడ్డానికి శాడిస్టో కాదు, నా మొగుడు, నా ప్రేమ భయంగా మారకముందే మార్చుకోవాలి అనుకుంటున్నాను, నా బాధని అర్థం చేసుకోండి అని చెప్పడంతో అది విన్న వీరయ్యకి అసలు విషయం అర్థమయ్యే అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వీరయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసిన ప్రతాప్ వెంటనే మెంటల్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి తన తండ్రి పరిస్థితిని చూసి ఈ పరిస్థితి కారణం తనే అని ఫీల్ అయ్యి ఇంకా ఇక్కడితో ఈ ట్రీట్మెంట్ కూడా ఆపేయాలి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి బుజ్జమ్మ రాగా తనతో కూడా మాట్లాడాడు, ఎందుకంటే తన సమస్య తగ్గకుండా బుజ్జమ్మ ఫేస్ కూడా చూడకూడదు అనుకుని ఉంటాడు కాబట్టి. ఇంకా బుజ్జమ్మ కూడా ప్రతాప్తో మాట్లాడాలని చాలాసార్లు ఫోన్ చేసినా సరే ప్రతాప్ తనతో మాట్లాడకపోవడంతో చాలా బాధపడుతుంది. ఇంకా బాగా ఆలోచించిన ప్రతాప్కి తన ఫాదర్ కోసం బుజ్జమ్మ దూరమైనా పర్లేదు అని ట్రీట్మెంట్ కూడా ఆపేసి బాధపడుతూ ఉండగా కోలుకున్న వీరయ్య విషయం తెలుసుకుని ప్రతాప్ దగ్గరికి వచ్చి ఓరి పిచ్చి వెదవా, నాకు హార్ట్ అటాక్ వచ్చింది నువ్వు చేసిన పనికి కాదు, నా కోడలు మంచితనం ఏంటో తెలిసాక సంతోషంలో కొంచెం మందు ఎక్కువగా తాగాను అందుకే వచ్చింది, పద ఇంకా నా కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలి, నీ జీవితం సంతోషంగా ఉండటంతో పాటు నా పరువు కూడా నిలబడాలి, దానికోసం నీ సమస్య తగ్గితేనే కదా కోడలు ఇంటికి వస్తుంది అంటే నీ ట్రీట్మెంట్కి ఇంకా ఈ నాన్ననే నీకు తోడు ఉంటాడు పద అని ఆ రోజు నుండి వీరయ్యనే దగ్గరుండి మరి ప్రతాప్ సమస్య తగ్గడానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ప్రతాప్ మళ్ళీ తన సమస్య తగ్గిందో లేదో తెలియడానికి వీడియోగ్రాఫర్తో నిద్రపోయినప్పుడు వీడియో తీయించుకొని చూడగా ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నాడు అని తెలిసి ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. అలా మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోతాయి. అలా ప్రతాప్ మళ్ళీ నిద్రపోయినప్పుడు వీడియో తీయించుకోగా ఈసారి తను నిద్రలో ప్రశాంతంగా పడుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన
నిద్ర సమస్య తగ్గిందని అర్థమయ్యే అదే విషయం తన ఫాదర్కి చెప్పగా తన ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏ కారణం చేతైతే ఊరి వాళ్ళందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకున్నారో వాళ్ళందరూ నీ నోరు మూయించేయాలి, పంచాయతీ పెట్టించి నీ సమస్య తగ్గిందని అందరికీ చూపించాలి, అప్పుడు నీ భార్యని తీసుకురావాలని చెప్పి అలా పంచాయతీ పెట్టించి ప్రతాప్ తన నిద్ర సమస్య గురించి చెప్పి ఇప్పుడు ఆ సమస్య తగ్గిపోయిందని ఆ వీడియో కూడా వారికి చూపిస్తాడు. మరో పక్క ప్రతాప్ అమ్మ బుజ్జమ్మకి ఫోన్ చేసి ప్రతాప్ నిద్ర సమస్య తగ్గిపోయిందని తను నిన్ను తీసుకోవడానికి వస్తున్నాడు, పెళ్లి కూతురులా రెడీ అయ్యి ఉండు అని చెప్పడంతో అది విన్న బుజ్జమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రెడీ అవుతుంది. మరో పక్క ఆ వీడియో చూసిన సత్తి మాత్రం నీకు సమస్య తగ్గింది అని నమ్మాలి అంటే నువ్వు ఇక్కడే పంచాయతీలో అందరి ముందు పడుకొని చూపించాలని చెప్పడంతో ఊరి వాళ్ళందరూ కూడా ఇక్కడే పడుకొని చూపించాలి అంటారు. దాంతో ప్రతాప్ నిద్రపోయేదాకా అందరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. అలా రాత్రి అయ్యాక ఊరి వాళ్ళందరూ నిద్రపోయాక ప్రతాప్కి కూడా నిద్ర వచ్చి అక్కడే పడుకుంటాడు. అలా కాసేపటికే మళ్ళీ తన కలలో తన మీదికి కుక్కలు అటాక్ చేయడానికి వస్తున్నట్లు, తను ఆర్మీలో యుద్ధం చేస్తున్నట్లు కనిపించి అలా ఆ కుక్కల్ని కొడుతూ అలాగే సైనికులపై దాడి చేస్తున్నట్లు అలా నిద్రలోనే అక్కడి వారందరినీ బాగా కొట్టి మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. ఇంకా ప్రతాప్ సమస్య అర్థమైన ఊరి వాళ్ళందరూ ఫుల్గా భయపడిపోయి ప్రతాప్ని నిద్రలేపి నీ దెబ్బలు మేమే తట్టుకోలేకపోయాము, ఇంకా బుజ్జమ్మ ప్రతిరోజు ఎలా భరించగలదు, నువ్వు తనని వదిలేయడమే బుజ్జమ్మకి కూడా మంచిది అని చెప్పడంతో ఇది విన్న ప్రతాప్కి తన సమస్య తగ్గలేదని అర్థమయ్యి ప్రతాప్ చాలా ఎమోషనల్ అయ్యి తన వల్ల ఇంకా బుజ్జమ్మ బాధపడకూడదు అని కనీసం తననైనా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ అలా తన అమ్మ ద్వారా అదే విషయం చెప్పి డైవర్స్ పేపర్స్ బుజ్జమ్మకి పంపుతాడు. దాంతో బుజ్జమ్మ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి ప్రతాప్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని తన పేరెంట్స్ని కూడా ఒప్పించి వెళ్తూ ఉండగా అప్పుడే ఈ విషయం తెలిసిన బుజ్జమ్మ వచ్చి వారి కార్ని ఆపి ప్రతాప్తో నీతో మాట్లాడాలని చెప్పి తనని పక్కకి తీసుకెళ్లి నా కోసం నా ప్రేమ కోసం అన్ని భరించావు, ఎవరు ఎన్ని మాటలన్నా పడ్డావు, తిరిగి నన్ను ఒక్క మాట కూడా అనలేదు, నీ సమస్య తగ్గించుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డావు, ఒక యుద్ధమే చేశావు, దాని ముందు నీ సమస్య నాకు చిన్నదిగా కనిపించింది ప్రతాప్, నా కోసం నా ప్రేమ కోసం అంత ఇబ్బంది పడిన నీ కోసం నేను నీ సమస్యని భరించలేనా చెప్పు, భరిస్తాను, మెల్లగా అయినా నిన్ను మార్చుకుంటాను అంటుంది. అప్పుడే సాగర్ తనతో నిజానికి నీ మీద ఉన్న ప్రేమతో ఇప్పటికీ తన సమస్యని పోగొట్టుకోవడానికి ఆపరేషన్ అయినా చేయించుకోవాలని తన పేరెంట్స్కి ఆర్మీ అని చెప్పి అబద్ధం చెప్పి వెళ్తున్నాడని చెప్పడంతో అది విన్న బుజ్జమ్మ తనంటే ప్రతాప్కి ఎంత ప్రేమనో అర్థమయ్యి ఫుల్గా ఎమోషనల్ అయ్యి తనని హగ్ చేసుకుంటుంది. అలా ఇద్దరూ కలిసిపోతారు. ఇంకా ఆ రోజు నుండి ప్రతిరోజు రాత్రి ప్రతాప్ ఉలిక్కిపడి అలా ప్రవర్తిస్తే తనని ఎదుర్కోవడానికి బుజ్జమ్మ రెడీగా ఉంటూ అలాగే తన సమస్యని నెమ్మదిగా అయినా పోగొట్టడానికి ఒక తల్లిలాగా తన పక్కనే పడుకొని బుజ్జమ్మ తనని జోకొడుతూ నిద్రపుచ్చుతూ ఉంటుంది. యుద్ధం చేసి గెలిచిన ప్రేమైనా సరే అర్థం చేసుకోకపోతే మిగిలేది శూన్యం. ఎదురయ్యే సమస్యల్ని అధిగమించి అర్థం చేసుకొని కలిసి బ్రతికే ప్రతి జంటకి ఈ సినిమా అంకితం అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.